ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం. మనకి ఎక్కడో ఇన్ పోర్ట్రేయింగ్ విమెన్ అంటే విమెన్ ఇష్యూస్ మీద మీరు బాగా స్పందిస్తూ మాట్లాడుతూ వచ్చారు కాబట్టి స్క్రీన్ మీద కూడా మొన్నటి డాకు మహారాజ్ సినిమాలో పాట కూడా విమర్శకి గురైంది కొంత. అవసరమా అని, తప్పు రైట్ అని కాదు, ఇది అవసరమా మనకి అంటే మీ పరిధిలో మీరు ఎప్పుడు కూడా అశ్లీలం అసభ్యకరం అనే అంశాలకు కానీ స్టెప్పులు వేసినప్పుడు ఇలాంటివి కానీ మీరు జాగ్రత్తలు తీసుకునేవారా? వర్ యూ వెరీ కాన్షియస్? డెఫినెట్గా వెరీ కాన్షియస్. అంటే నాకు ఒక్క సినిమాకి నాకు కోపం వచ్చి తీసాను, బంగారు మొగుళ్ళు అనుకుంటే. ఇటువంటి దరిద్ర పని నేను కూడా చేశాను. ఆ పాటే దరిద్రం. అక్కడ చేయేస్తే ఇక్కడ చేయేస్తే సంథింగ్ ఏదో ఉంటుంది, సరే గుర్తులేదు. అంటే మంచి నీతిగా అసలు ఎక్కడ ముట్టుకోకుండా ఒకళ్ళనొకరు టచ్ చేయకుండా సినిమా తీస్తా అంటే ఎవడో చూడలేదని కోపం వచ్చి ఆ సినిమా దరిద్రం పెట్టండి అని చెప్పి నేనే పెట్టి తీస్తాను. అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అది చేసింది నేను చేసిన తప్పే. బట్ ఇవాళ వాళ్ళు చేసిన తప్పంటే ఇప్పుడు నాకు వయసు అయిపోయి నేను సినిమాలు లేవు కాబట్టి వాళ్ళు చేసిన తప్పండి. ఇవాళ చిరంజీవి గారు ఠాగూర్లోనో దేంట్లోనో అదేదో సినిమా పాట ఏదో ఉంటుంది ఉంటే నేను అప్పుడు కామెంట్ చేశాను, అంత అద్భుతమైన సినిమాలు ఇది ఏంటండి అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళంతా ట్రోల్ చేశారు. అట్లాగే బాలకృష్ణ గారు మొన్న ఆ సినిమాలో కూడా అది అనవసరం, అది ఆయన స్టేచర్కే అనవసరం. అసలు ఇవాళ అటువంటివి చూస్తారు అనుకోవటం అనవసరం. అంతకుముందు ఆయన చేశాడు కదా భగవత్ కేసరి, అద్భుతంగా చేశారు ఆ సినిమా. అఖండ అద్భుతంగా చేశారు. అమ్మాయి కనపడకుండానే సినిమాలు ఆడుతుంటే ఆయనకి ఎందుకు ఇది, దీనికోసం ఎవరిని వస్తారా, ఎన్ని టికెట్లు దిగుతాయి, ఊరికి కాంట్రవర్సీ తప్పించి. అందులో ఆయన ఎమ్మెల్యే పొలిటీషియన్ అంటే ఇన్ని ఉండగా ఆయనకి అటువంటిది ఆయనే రిజెక్ట్ చేసి ఉంటే పోయేది లేదు. చేసే ప్రొడ్యూసర్లు అడిగారు, డైరెక్టర్లు అడిగారు, డాన్స్ మాస్టర్ అడిగాడు, ఏదో వాళ్ళ గోల మనకెందుకు. కరెక్టే సార్. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే విస్తరించింది బాగా. నెట్ఫ్లిక్స్లో ఇంట్లోనే మనకి ఫారిన్ అయితే ఎన్నెన్నో రకరకాలు అన్నీ వచ్చినాక అసలు బేసిక్గా ఓటీటీ వచ్చిన తర్వాతమ్మా ఏది తప్పు ఏది ఒప్పు అనేది లేకుండా సెన్సర్ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇవన్నీ పట్టించుకోకుండా. నాకు రౌడీ అన్నయ్యలోనో దేంట్లోనో ఒక సాంగ్ చేస్తా ఈ రంభక వరకు మిడీ లాగా ఉంటుంది ఇక్కడ దాకా. ఓ సాంగ్లో తిరుగుతూ ఉంటే కొంచెం లేస్తుంది. సినిమా రిలీజ్ అయినాక నాకు సెన్సార్ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ ఇక్కడ ఎక్కడో ఉంది సార్, ఎవరో జనం అంటున్నారు సార్, కట్ చేయండి సార్ అని. రిలీజ్ అయిన తర్వాత కట్ చేశాను నేను. జస్ట్ ఊరికే మిడి ఇక్కడికి ఉంది, ఇప్పుడు గాలికి ఎగిరింది, వెళ్తే ఇంతవరకు ఎక్స్పోజ్ అయింది. నేటి దౌర్జన్యం అనే సినిమాలో ఒక సాంగ్లో వాణి విశ్వనాథ్ గారికి స్విమ్మింగ్ సూట్ వేసా, ఒక బిట్ వేస్తే సెన్సార్ కట్ చేశారు. అదే టైంలో బొబ్బిలి రాజాలో ఆమె సినిమా అంతా చొక్కా వేసుకుని కింద ఏమి లేకుండా దివ్యభారతి అది ఫుల్ సినిమా వదిలిపెట్టారు. నాకు ఒక బిట్ ఏంటంటే దాంట్లో వదిలేరు కదండి అంటే, ఆ సినిమా అంతా దాని మీద ఉంది, నీ సినిమా అది లేదు కదా, ఎందుకు నువ్వు చేయాలంటారు. అదే అంటే నేను ఫైట్ చేసి ఉంటే నాకు వదిలిపెట్టేవారు. ఎందుకు దానివల్ల సినిమా ఆడదని నాకు తెలుసు, ఎందుకు తీసాను నాకు తెలియదు. ఆ రోజు తీసాం అంటే డ్రెస్ చేంజ్లు కావాలంటే సరే తీద్దాంలే అనిపించి తీసాను నేను, కాదన్నారు తీసాం. అదే అంటే ఎక్కడో అక్కడ మరి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది, ఈ ఎక్స్పోజింగ్ ఎంతవరకు ఉండాలి ఏమిటని. కానీ ఇప్పుడు బాగా టేస్ట్లు మారిపోయాయి సార్. బయట సమాజంలోనే అట్లా తిరుగుతున్నారు కదా. ఇప్పుడు మనం అంటాం ఎక్స్పోజింగ్ అంత బాగా ఎక్కువైపోయింది అంటాం. బయట వాళ్ళ పార్టీలకు వెళ్తే, పబ్బుల్లోకి వెళ్తే మీకు అంతకంటే భయంకరంగా ఉంటున్నారు ఆడపిల్లలు. బట్ అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరో అడుగుతానికి, హూ ఆర్ యూ టు ఆస్క్, నా కంఫర్ట్ నాది అంటున్నారు. సో ఇప్పుడు మన ఈక్వల్ రైటే కాకుండా నిజంగా కూడా వాళ్ళ కంఫర్ట్, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నప్పుడు ఆడపిల్లల బట్టలు ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఎందుకు వేసుకోకూడదు. ఈ కొంతమంది ఏమంటారంటే నువ్వు అటు వేయటం వల్లే కదా ఇది జరిగింది, వేయటం వల్ల జరగటం నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. అవును, ఈ సమాజంలో ఉంటే నేను చూసి నేను ఆ అమ్మాయిని చూడగా నాకు ఏదో అయ్యింది అనేది ఆన్సర్ కాదు. బోస్ గారు కరెక్ట్గా రాశారు, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. అంటే కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి గౌను వేస్తే పట్టి చూస్తారు. అది అంటే ఇంచుమించు మీరు అన్నట్టు అది అనాదిగా అది సృష్టిలో ఉండే ఒక వైపరీత్యం అలా కొనసాగుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ పాపం ఫోకస్లోకి వచ్చింది. కానీ అది సార్ మరొక అంశం, మీరు తెరపైకి చాలాసార్లు వచ్చి మాట్లాడారు, ఈ డ్రగ్స్ ఇష్యూ కూడా, ఇలాంటి కాంట్రవర్సీలు ఇవి బాగా, అంటే డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ మనీ
ఈజీ మనీ అందుబాటులో ఎక్కువగా ఉన్నది చిత్ర పరిశ్రమలో, లేదు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో. కాబట్టి దీనివల్ల ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఈ డ్రగ్స్ వీటి అలవాట్లు బారిన పడతారని చెప్పి కొంతమంది ఎవరో చెప్పారు, గ్లామర్ కోసం తీసుకుంటారని. ఇస్ దట్ ట్రూ సార్? అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిన దాంతో నేను ఏకీపించను. ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది అనేది నమ్మన్నాను. అసలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొంతమంది దగ్గర డబ్బులు వస్తే బాగుంటుంది. చాలామంది 80% మధ్య వాళ్ళు డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎత్తుకునే బ్యాచ్ ఉంటారు. ఓ 10% ఉంటారు నువ్వు చెప్పిన డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎడిక్ట్స్ అవుతారు. ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉంటున్నారు, స్కూల్లో పిల్లలు దే ఆర్ ఎడిక్ట్స్ నౌ. వాళ్ళకి ఇది ఈ డ్రగ్ కొనే డబ్బులు లేకపోతే వైట్నర్ ఉంటుంది కదా, వైట్నర్ తినేసి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఈవెన్ రైల్వే కూలీలు అలవాటు చేసుకుంటున్నారు అటువంటి. సో ఇవన్నిటికీ ఏంటంటే వాటిని అరికట్టే మార్గం మనం ఎత్తుకోవాలి. సో డబ్బు ఉంటే వస్తారు, డబ్బున్న వాళ్ళే చెడ్డవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు అనే శాస్త్రం అక్కడ లేదు. ఈ దురలవాట్లు అనేవి డబ్బు ఉన్నా లేకపోయినా అవుతుంది. సో ఈ అలవాటుని అరికడతాం ఎట్లా అనేది మనం ముందు ఆలోచిస్తాం. అంటే ఈ డబ్బుని దానికి లింక్ చేయకూడదు. ఫస్ట్ అవును, దురలవాటుకి డబ్బుకి లింక్ చేయకూడదు. వ్యసనం అనేది డబ్బుతో రాదు, వ్యసనం నేచర్తో వస్తుంది. సో నేచర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, నేచర్లో ఉన్న దీన్ని వ్యసనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకో లేకపోతే ఫ్రెండ్స్కో తీసుకోవాలి బాధ్యత. ప్లస్ మనం పర్సనల్గా పెరుగుతున్న కొద్దీ చేసుకోవాలి. అదేనో మీరు చెప్పినట్టు ఏదో అదేది అందం కోసం మన ఈ తీసుకుంటారు అనేది నాకు కరెక్ట్ కాదు. అంటే స్టెరాయిడ్స్ చేస్తారు, కండలు కనపడటం కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటారు అంటారు. అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది కరెక్ట్ కాదు, తీసుకోవటం కరెక్ట్ కాదు. కానీ అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక వాతావరణం అయితే ఖచ్చితంగా ఒక ఫ్రీ వాతావరణం అయితే కొన్ని పరిశ్రమల్లో ఎక్కువ కనిపిస్తుంది. లైక్ ఉంది అన్ని చోట్ల, కాలేజెస్ దగ్గర అమ్ముతున్నారు, స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు, పబ్బుల్లో అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు తీసుకొచ్చి. సార్ మీరు డబ్బులతో కాదని చెప్పారు, ఆ రోజువారీ సర్వైవల్కే చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సార్ సూరి సినిమా టైంలో మీరు ఇబ్బంది పడ్డారా డబ్బులకి? అప్పుడు చిరంజీవి గారితో మీరు వర్క్ చేశారు, ఆ తర్వాత ఎక్కువ ఆయనతో మళ్ళీ అలాంటి జర్నీ మీకు కుదరలేదా, లేక అలాంటి కథలు పడలేదా మీకు? ఎవరైనా ఒక టాప్ స్టార్తో వర్క్ చేద్దాం, కృష్ణ గారితో చేసాం, తర్వాత కృష్ణ గారితో చేసాను తప్ప పెద్దవాడి తర్వాత చేయలేను. అంటే నేను చేసిన వాళ్ళంతా అప్కమింగ్ ఆర్టిస్టులు చేసాం. చిరంజీవి కానీ, భాను చంద్ర కానీ, సుమన్ కానీ, శ్రీకాంత్ కానీ, చక్రవర్తి కానీ, అందరూ అప్కమింగ్. కృష్ణ గారు ఒక్కళ్ళే అప్పటికే ఎస్టాబ్లిష్డ్. ఆయన దగ్గర 300 సినిమాలు, 293వ సినిమా నేను చేసాను. సో ఆయన ఒక్కడితో నేను చేసిన, మిగిలిన మీకు ఎక్కువ సక్సెస్ ప్రొడ్యూసర్గా వచ్చిందా సార్, డైరెక్టర్గా వచ్చిందంటారా మీ దృష్టిలో? బికాస్ ప్రొడ్యూసర్గా మీరు మంచి సూపర్ హిట్లు కొట్టారు. అంటే నాకు పెద్దగా రెండిట్లోనూ రాలేదు నిజం చెప్పాలంటే. ప్రొడ్యూసర్గా మొదటి 2 సినిమాలు మా హిట్లు ఇచ్చాను, బాగా హిట్ ఇచ్చారు. కోతల రైడు, మొగుడు. డబ్బులు బాగా వచ్చాయి సార్ అప్పట్లో? ఏమొచ్చి ఏం లేదు. సిల్వర్ జూబ్లీ ఆడితే నాకు గుంటూరులో సిల్వర్ జూబ్లీ ఆడితే 1,25,000 వచ్చింది షేర్ అంతే. అంటే ఇప్పటి లెక్కలో చూసుకుంటే మాక్సిమం 10 కోట్లు ఉంటుందా? ఇప్పుడే ఉండదు మరి. అంటే బడ్జెట్ కూడా అంతే పెరుగుతుంది కదా మరి. 10 లక్షల సినిమా, అది సినిమా అంతా 10 లక్షలే. 10 లక్షలేగా అప్పుడు. 1978 79 80 80లో మీకు 10 లక్షల బడ్జెట్తో మీరు సినిమా తీశారు. ఇప్పుడు ఒక 2 సీన్ల ఆర్టిస్ట్ని పిలవాలంటే 10 లక్షల కాల్ షీట్, అంతే కదా సార్? అలా మారిపోయాయి స్టాండర్డ్స్, ప్రొడక్షన్ బడ్జెట్స్ మారిపోయింది. రూపీ వాల్యూ కూడా పడిపోయింది కదా, రూపీ వాల్యూ లేదు. మీరు రీమేక్ చేసిన ఫిల్మ్ బాజీగర్ వేటగాడుగా రీమేక్ అయినప్పుడు అంత సూపర్ హిట్ అయిన సినిమా ఎందుకు తెలుగులో అది జనానికి మనస్కరించలేదు? ఆ నెగిటివ్ షేడ్ ఉండే అలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయలేదంటారా? అయ్యి ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర్కి చాలా మంచి ఇమేజ్ ఉండేది. అతనికి కొంచెం స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా కానీ, లేకపోతే సమాజానికి పనికొచ్చే క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్ ఉందా, అతను మనసు పడ్డాడు వచ్చాడు అనుకోండి. కానీ అందుకు నచ్చలేదు, మళ్ళీ లేట్ అయిందో, ఏదో సంథింగ్ మన టైం బాగోలేదు, లేకపోతే నేను బాగా తీయలేదు, డైరెక్టర్గా నేను పెర్ఫామ్ చేయలేదు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. దానిలో డబ్బులు కూడా చాలా పెట్టారు కదా సార్ మీరు?
కొంత కొంత డబ్బులు అందులో పోగొట్టుకున్నారని అంటుంటారు. అయిపోయిన కథ కదా అది. అయిపోయిన కథలో సార్, కానీ బాధేస్తుంది ఎప్పుడైనా మీరు తలుచుకున్నప్పుడు. బికాజ్ ఇప్పుడు నాకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్థాయిలో మాకు ఒక షో సరిగ్గా రాలేదంటే అయ్యో ఇంకా బాగా చేయాల్సింది, అది వర్కౌట్ అవ్వలేదు. ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటుంది కదా సార్. వాట్ వాజ్ ఇట్ దట్ వాజ్ మీకు? అంటే ఇట్ వాస్ వెరీ డిప్రెసింగ్. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ లాస్ట్ కంప్లీట్. నా కెరియర్ మొత్తం పోయింది. మొత్తం కెరియరే టర్న్ అయిపోయింది. అప్పటి వరకు మోస్ట్ సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో ఉన్నవాడిని టోటల్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ కుడ్ నాట్ కోప్ అప్ నిజంగా చెప్పాలంటే. అదర్వైజ్ నేను ఏదో వేరే ఈ ఫెడరేషన్లు, జనము, సినిమా ఇండస్ట్రీ వాటి వరకు పర్వాలేదు, కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఐ కుడ్ నాట్ రివైవ్ మై సెల్ఫ్. తర్వాత పచ్చని సంసారం ఇవన్నీ వచ్చినాయి పర్లేదు, కానీ బట్ ఏదైనా కానీ ఆ రివైవల్ లేదు. దాంతో డెఫినెట్గా అదే ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. సో తలుచుకుంటే మీకు అదే, నేను ఎందుకున్నాను ఇండస్ట్రీలో అంటే మీకు ఒక వర్కౌట్ కాకపోయినా మీరు కొనసాగించడానికి కారణం లవ్ ఫర్ ద క్రాఫ్ట్ అని అనుకోవాలా? ఐ డోంట్ సే దట్ అంత అన్ని అబద్ధం అని, కానీ బట్ పీపుల్స్ లవ్ రాదర్ మోర్ దెన్ మై లవ్ ఫర్ ద క్రాఫ్ట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లవ్ మీ ఇండస్ట్రీలో సార్, బయట సినిమా ఇండస్ట్రీలో ఫర్ సో మెనీ అదర్ రీజన్స్. వదిలేసేద్దాం ఇది సినిమా గినిమా అనేది కానీ సో మెనీ అదర్ రీజన్స్ దే ఫీల్ యాజ్ ఇఫ్ ఏదో నేను మా అన్నయ్య ఉన్నాడు అనే ఫీలింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అట్లాగే చూసుకుంటారు నన్ను. సో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి కనపడలేదు ఇప్పుడు ఈరోజు కూడా. సార్ మీరు అంటే మీకు చాలా కమ్యూనిస్ట్ నేపథ్యం ఉండడం అవన్నీ తెలుసు, కానీ ఎక్కడా కూడా మీకు ఆ నేపథ్యం మామూలు విప్లవం అనే సినిమాలో కనిపించదు. మీ సినిమా కమర్షియల్ ఫార్ములా, కథలు, అవసరమైతే దేవుడి ఫోటోలు అలాంటివన్నీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నారాయణమూర్తి గారు చూస్తే ఆయన ఎర్రజెండ సినిమాలన్నీ, అలా భరద్వాజ్ గారి సినిమాలు అంటే అన్ని రకాల సాంఘిక సామాజిక కథలు ఉంటాయి అది. సో మీ జర్నీ కంటిన్యూయేషన్లో మీకు చాలా మంచి పేరు తెచ్చిన సినిమా స్వర్ణక్, ఆఫ్ కోర్స్, పోతే పోని, ఇవన్నీ. అంతకుముందు అలజడి ఆల్సో. అవును, 2000 సంవత్సరం సార్ అది 99-2000లో వచ్చి అలజడి. సో వాట్ వాజ్ యువర్ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ? పచ్చని సంసారం ఒకటి ఉంది కదా. పచ్చని సంసారం తర్వాత పచ్చని కాపురం కదా. పచ్చని సంసారం తర్వాత రౌడీ అనేది కృష్ణ గారితో. పచ్చని కాపురం తీయలేదు సార్ మీరు? చేయలేదు. పచ్చని సంసారం అవును, కృష్ణ గారితో రౌడీ పెద్ద హిట్, అది చాలా పెద్ద హిట్. తర్వాత రౌడీ అనేది కూడా బాగా ఆడింది. కృష్ణ గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? బికాజ్ బాగా క్లోజ్, సూపర్ స్టార్ కృష్ణ గారు. బాగుంటుంది. ఈ రోజుకి ఇంకా ఇవాళ కూడా వాళ్ళ ఆఫీస్లోనే కూర్చున్నాం కదా. ఫ్యామిలీతో చాలా బాగుంది. మీ పాత్రల్ని పండించిన ఆల్ టైమ్ బెస్ట్ స్టార్ ఎవరు సార్? బెస్ట్ హీరో కానీ యాక్టర్ కానీ? రఘు గారు మొదలుకొని చిరంజీవి గారు. నాకు చిరంజీవి గారు కొత్తలో ఆయన అప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్, ఆల్మోస్ట్ హీరోగా ఫస్ట్ పిక్చర్ అది. సో ఆయన అద్భుతంగా చేసాడు దాంట్లో. మొగుడు కావాలో ఆ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, అద్భుతంగా చేశాడు అది కూడా. సరే కృష్ణ గారు సరే, భానుచందర్ అలజడిలో అద్భుతంగా చేశాడు. నరేష్ అందులో క్యారెక్టర్ ఒకటి ఉంటాను, ఫ్యాంటాస్టిక్ చేశాడు అతను. దీంట్లోకి వచ్చేటప్పటికి పచ్చని సంవత్సరంలోకి వచ్చి నిరోష క్యారెక్టర్ ఒకటి అద్భుతంగా ఉంటుంది, ఆ అమ్మాయి నిలబెట్టేసిన సినిమా. అట్లా ఏ సినిమాకి ఆ సినిమా. పోతే పోనీకి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి సింధుతులాని చాలా బాగా. సింధుతులాని, శివబాలాజీ, రోజా, స్వర్ణక్లో రోజా. ఏ సినిమాకి ఆ సినిమా బాగానే చేశారు. స్వర్ణముఖి ఆడలేదు కానీ పాపం సంఘవి కూడా చాలా బాగా చేసింది ఆ సినిమాలో. హూ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సార్? మీరు ఫోటోలు ముందు చూసేవారు కదా, తర్వాత ఇంకా తప్పనిసరిగా మీరు డైరెక్ట్గా చూడవలసి ఉంది కదా, అప్పుడు కొంచెం కంఫర్టబుల్ అయ్యారా మీరు? 5-6 సినిమాల తర్వాత కంఫర్టబుల్. కష్టం. ఇస్ ఇట్ ద వే యువర్ బ్రాట్ అప్? మీ పెంపకమా మీ స్వతహాగా మీ ఏదో అయ్యి ఉంటుంది, పెంపకమే అది. సో ఈ క్రమంలో సార్ మీరేమో అంత సిగ్గు బిడియం ఒక వాతావరణం నుంచి వచ్చారు. ఇండస్ట్రీ అనగానే ఒక చాలా ఫ్రీ స్పిరిటెడ్నెస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు మిమ్మల్ని అలాగే అట్టెపెట్టుకున్నారా, లేక పరిస్థితులతో భరద్వాజ్ గారు కూడా కొంచెం అడాప్ట్ అయ్యారా?
లేదు, చాలా తక్కువ. ప్రాబ్లీ 25% అడాప్ట్ అయ్యి ఉంటాం, నాట్ 75%, 25%. టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని అడాప్ట్ అవ్వకపోతే సర్వైవ్ అవ్వలేం కదా. అవునవునవును. లైక్ వాట్ సార్ ఫర్ ఎగ్జాంపుల్? అంటే కొంచెం సోషల్గా ఉండడం, సోషలైజింగ్. సోషల్గా ఉంటాం అంతవరకు. అది కూడా నేను పార్టీ బర్డ్ని కాదు, నేను బయటికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళరా సార్? ఫంక్షన్స్ అయ్యేవా ఆ రోజుల్లో? సినిమా ఫంక్షన్స్ ఎక్కువ? ఫంక్షన్స్ అంటే మాకు అప్పుడు ఆడియో ఫంక్షన్స్ అటువంటి, లేకపోతే సినిమా ఓపెనింగ్లు అట్లా ఉండే, అంతే తప్ప వేరే ఉండే. ఈవినింగ్ పార్టీస్ అయితే లేదు ఎప్పుడు? నెవర్. సార్ ఇప్పుడు చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి సీనియర్స్ అయిపోయిన వాళ్ళందరూ, లేదు ఇంకా సినిమాలు అయిపోయిన డైరెక్టర్లు బయట వచ్చి భాష్యం చెప్తున్నారు. అప్పట్లో వాళ్ళతో వీళ్ళు వాళ్ళ